హలో హైదరాబాద్. ఈరోజు మీకు G+1 ఒక ఇండిపెండెంట్ న్యూ హౌస్ అయితే చూపిస్తున్నామండి. సో ఇది వచ్చేసి మీకు G+1 ఇండిపెండెంట్ న్యూలీ కన్స్ట్రక్టెడ్ హౌస్ అండి. సో ఈ హౌస్ అనేది మీకు ఎక్కడ లొకేట్ అయింది అండ్ అదేవిధంగా దీని యొక్క కాస్ట్ ఎంత పడుతుంది అండ్ అదేవిధంగా ఏ ఫేసింగ్ కలిగి ఉంది అండ్ అదేవిధంగా ఈ హౌస్ అనేది ఎన్ని గజాల్లో నిర్మించారు, సో లోన్ అవైలబిలిటీ అండ్ పార్కింగ్ అవైలబిలిటీ, సో ఇవన్నీ కూడా మీకు ప్రాపర్గా ఈ యొక్క వీడియోలో అయితే మేము ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ట్రై చేస్తాము. మీకు అన్ని డీటెయిల్స్ కూడా అందించడానికి అయితే ట్రై చేస్తాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే మనకి ఈ యొక్క హౌస్ అనేది మీకు మధురా నగర్ దగ్గర అయితే మీకు లొకేట్ అయి ఉంది. అండ్ అదేవిధంగా దీని యొక్క కాస్ట్ వచ్చేసి మీకు కేవలం 32 లక్షలకు మాత్రమే సేల్కి అయితే వచ్చింది. ఇది న్యూలీ కన్స్ట్రక్టెడ్ ఇండివిజువల్ హౌస్. సో చెప్తున్నా కదండి, ఇండిపెండెంట్ హౌస్ అనమాట. సో చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇంటీరియర్ డిజైన్స్ కానీ అవుట్లుక్ కానీ చాలా బాగుంది. ఒకసారి మీరు కావాలంటే చూడొచ్చు. సో మీరు కావాలనుకుంటే డెఫినెట్గా మీరు అయితే విజిట్ చేసి అయితే కొనుక్కోండి. సో డెఫినెట్గా నచ్చుతుంది. అందులో కూడా మనకి లో ప్రైస్లో వస్తుందండి. న్యూ హౌస్ చాలా లో ప్రైస్లో అయితే వస్తుంది. ఒకసారి చూడండి. అండ్ అదేవిధంగా దీని యొక్క ఫేసింగ్ వచ్చేసి మీకు ఈస్ట్ ఫేసింగ్ అయితే కలిగి ఉంది. అండ్ అదేవిధంగా మీరు చూసినట్లయితే ఈ హౌస్ అనేది డాక్యుమెంట్స్ విషయానికి వస్తే అన్నీ కూడా చాలా క్లియర్గా ఉన్నాయన్నమాట. ఎటువంటి ఇష్యూస్ లేవు, ఎటువంటి ప్రాబ్లమ్స్ లేవు. అండ్ అదేవిధంగా మీరు ఒకవేళ లోన్ పెట్టుకోవాలి అనుకుంటే సో డెఫినెట్గా అయితే మీరు లోన్ పెట్టుకోవచ్చు. ఎందుకంటే డాక్యుమెంట్స్ అనేవి క్లియర్గా ఉన్నాయి. సో మీరు ఏ బ్యాంకుకి వెళ్ళినా సో మీకు లోన్ అయితే మంజూరు చేస్తారు. సో లోన్ అయితే డెఫినెట్గా వస్తుంది. అండ్ అదేవిధంగా మీరు చూసినట్లయితే ఈ హౌస్ ముందు 32 అడుగుల సీసీ రోడ్ అయితే ఉందండి. సో మీరు పార్కింగ్ కూడా రోడ్లో పెట్టుకోవచ్చు, లేదంటే లోపల పెట్టుకోవచ్చు. G+1 హౌస్ కిందన కూడా వీళ్ళు పార్కింగ్ అయితే వదిలారనమాట, బయట కూడా పెట్టుకోవచ్చు. సో ఇంతేనండి వీడియోలో. మీరు ఇంకేమైనా డౌట్స్ ఉండి మీకు ఇంకేమైనా తెలుసుకోవాలి అనుకుంటే బ్యాక్ వీడియోలో మా నెంబర్ అయితే ఇచ్చాము, ఒకసారి తీసి కాల్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.